గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది తల్లికి వందనం పథకం. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అని పెట్టారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం. తల్లికి వందనం మీద 16 లక్షల మందికి ఒక బిడ్డ ఉంటే 13,000 చొప్పున, అలాగే 8 లక్షల మంది చిల్లరకి ఇద్దరు ఉంటే 26,000 చొప్పున, అలాగే ముగ్గురు ఉంటే 2 లక్షల చిల్లర మందికి, ముగ్గురు ఉంటే 39,000, అదే నలుగురు ఉంటే 20,000 మంది, నలుగురు ఉంటే 52,000. అలాగే మిగిలిన 2,000 మాత్రం గవర్నమెంట్కి కలెక్టర్ గారికి డిపాజిట్ చేయరు. స్కూళ్ళు డెవలప్మెంటు అండ్ స్కూల్కి కావాల్సిన సామాగ్రి, వాష్రూమ్స్ కానీ, క్లీనింగ్, అక్కడ పాడైపోయిన వస్తువులు కానీ, స్కూల్ శుభ్రంగా ఉండటానికి కానీ ఈ అన్నిటికి ఒక 2,000 రూపాయలు ఒక విద్యార్థి నుంచి తీసుకున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయరు, ఇవన్నీ చేయరు. ఇంకోటి ఏంటంటే 300 యూనిట్లు దాటి కరెంట్ బిల్లు వచ్చిన వాళ్ళకి, అలాగే పొలాలు కానీ ఉన్న వాళ్ళకి కానీ, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కానీ, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొడుకులకు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవ్వరికీ ఇవ్వట్లేదు. అలాగే ట్యాక్స్ పేయర్లు కానీ ఇలాంటి వాళ్ళందరికీ మెయిన్ 300 యూనిట్లు దాటిన వాళ్ళకి అయితే ఇవ్వట్లేదు. అలాగే ల్యాండ్ సంబంధించి ఎక్కువ ల్యాండ్ ఉన్నవాడికి కూడా ఇవ్వట్లేదు. అలాగే ట్యాక్స్ పేయర్లకు కానీ. నెక్స్ట్ ఈ యొక్క పథకం చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ తీస్తున్నారు, ఫీజులకి ప్రతి కుటుంబం కరోనా తర్వాత చాలా బాధపడుతుంది. అది ఇవ్వడం వలన ఆ కుటుంబాలకి తోడుగా ఉన్నట్టే. ఎందుకంటే ఫీజు కట్టాలి, డబ్బులు కట్టాలి కాబట్టి 100% ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మెయిన్లీ ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేయాలని. అలాగే కొత్తగా 541 స్కూళ్ళు కొత్తగా తెరుస్తున్నారు, అంటే కొత్తగా పెడుతున్నారన్నమాట. అంటే ఈ స్కూళ్ళు డిఎస్సి అంటే పల్లెటూళ్ళు బాగా మారుమూల గ్రామాల్లో కూడా స్కూల్ డెవలప్మెంట్ చేయాలని లోకేష్ గారు తీసుకున్న సంకల్పం, ఆయన కాబట్టి మినిస్టర్. ఇంకోటి ఏంటంటే దీని గురించి డిఎస్సి ఇప్పుడు ఎగ్జామ్స్ పెడుతున్నారు. అలాగే అవి క్వాలిఫై అయిన వాళ్ళకి ఆ కొత్త స్కూల్లో కానీ ఇస్తారేమో చూడాలి. అలాగే దీనివలన మాత్రం చాలా కుటుంబాలు చాలా లబ్ధి చేరుతుంది. మెయిన్లీ ఎక్కువగా వ్యవసాయం చేసి కుటుంబాలు కానీ, చేనేత కుటుంబాలు కానీ, రోజు కూలి పనికి వెళ్ళి కుటుంబాలు కానీ, ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడడం. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత వ్యవస్థలు చాలా కుంటుపడినాయి. దాని గురించి ఇది ఇవ్వటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే జగన్ గారు ఇచ్చింది ఒక పిల్లడికి ఒకరికి, కానీ ఈయన ఇచ్చినవి మాత్రం నలుగురు ఉంటే నలుగురికి, ముగ్గురు ఉంటే ముగ్గురికి, ఇద్దరికంటే ఇద్దరికి, కానీ 15,000 13,000 కుదించారు. ఏంటంటే స్కూల్ డెవలప్మెంట్ అని. అలాగే ప్రైవేట్ స్కూల్కి కూడా ఆ అమౌంట్ వెళ్తుంది అంటున్నారు, కానీ అది ప్రైవేట్ స్కూల్ ఆల్రెడీ విపరీతంగా ఫీజులు తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం అనవసరం. గవర్నమెంట్ స్కూల్లో డెవలప్మెంట్ అంటే బాగా నిధి ఉంటే స్కూల్ గోడలు, నెక్స్ట్ టైం ప్లే గ్రౌండ్లు ఇలాంటివి డెవలప్ చేస్తానని లోకేష్ గారు చెప్తున్నారు. అలాగే లోకేష్ గారిని కూడా ఆయన అకౌంట్లో వెళ్ళినందుకు ఆయన కూడా సాక్షి మీద కేసు వేస్తానని అంటున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే డెవలప్మెంటు అన్నది మెయిన్ స్కూళ్ళు. అంటే నాడు నేడులో జగన్మోహన్ రెడ్డి గారు చాలా డెవలప్మెంట్ చేశారు. స్కూల్ కానీ సంక్షేమం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇచ్చారు. ఆయన ఇచ్చారు కాబట్టే ఈయన ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు ఇవ్వాల్సి వచ్చింది, ఇస్తున్నారు కూడా. అలాగే సంక్షేమం 2004 నుంచి కూడా సంక్షేమ పథకాలు గ్యారంటీ ఇస్తున్నారు. ఎందుకంటే మెయిన్లీ మెడికల్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, వృద్ధాప్య పింఛన్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఉచిత బస్సు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఎవ్వరూ కూడా పట్టించుకోరు. ఈ గవర్నమెంట్లో మాత్రం ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం మాత్రం చాలా ఎక్సలెంట్ కార్యక్రమం.